అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌కి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి కార్తీక సోమవారం యొక్క ప్రాముఖ్యత మరియు ఆ రోజు పాటించవలసిన పూజా విధానాల గురించి మనం తెలుసుకుందాం. ఈ చివరి కార్తీక సోమవారం నవంబర్ 17వ తేదీన వస్తుంది. ఈ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం, సౌభాగ్యం చేకూరుతాయి. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. కార్తీక సోమవారం పాటించవలసిన ముఖ్య నియమాలు. ఉదయం పూజ ఎలా చేసుకోవాలి అంటే, ఈ ఒక్కరోజు చేసే పూజలు కార్తీక మాసం నెల రోజుల పాటు చేసిన పూజలతో సమానంగా ఉంటుందన్నమాట. ఈ తెల్లవారి జామునే నిద్రలేచి చన్నీటితో తల స్నానం చేయాలి. నదీ స్నానం చేయలేని వారు నీటిలో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేసుకోవచ్చు. ఇంటి శుభ్రత విషయానికి వస్తే ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ముగ్గులు వేసుకోవాలి. దీపారాధన ఎలా చేయాలి అంటే, నారికేల దీపం పెట్టాలి. పూజ గదిలో నారికేల దీపం, కొబ్బరి దీపం వెలిగించడం చాలా మంచిది. ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. దీపం వెలిగించే విధానం: ఒక కొబ్బరికాయను పగలగొట్టాలి. 3 కళ్ళున్న చిప్పను మాత్రమే తీసుకోవాలి. దానికి కుంకుమ బొట్లు పెట్టి నిండుగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని నేలపైన కాకుండా బియ్యం పోసిన పళ్ళెం పైన ఉంచేసి వెలిగించాలి. శివ పూజ మరియు మంత్ర జపం: శివలింగానికి తప్పనిసరిగా అభిషేకం అనేది చేయాలి. శివాలయానికి వెళ్ళలేని వారు మట్టితో శివలింగాన్ని తయారు చేసి, లేదా స్ఫటిక శివలింగం ఇంట్లో ఉంటే దానితో కూడా మన ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు. అలంకరణ: శివుణ్ణి తెలుపు లేదా పసుపు రంగు పువ్వులతో అలంకరించి నీటి కలశాన్ని పెట్టుకోవాలి. వీలైతే బిల్వదళాలతో పూజ చేసుకోవాలి. మంత్రం: ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 21 సార్లు జపించాలి. చివరి కార్తీక సోమవారం నాడు 108 సార్లు జపించినట్లయితే కోరికలు వెంటనే నెరవేరుతాయి. తులసి పూజ: తులసి కోట ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. ఉపవాసం మరియు సాయంత్రం ఆచరించాల్సినవి: ఉపవాసం రోజంతా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లను స్వీకరించవచ్చు. సాయంత్రం ఉపవాసాన్ని విరమించాలి. సాయంత్రం దీపారాధన ఎలా చేసుకోవాలి అంటే, సాయంత్రం 6 గంటల తర్వాత స్నానం చేసి ఇంటి గుమ్మం ముందు, అలాగే తులసి కోటలో 2 దీపాలు వెలిగించుకోవాలి. 365 ఒత్తుల దీపం: సాయంత్రం శివాలయంలో 365 ఒత్తుల దీపం వెలిగించాలి. శివాలయంలో వెలిగించలేని వారు తులసి కోట ముందు కూడా వెలిగించుకోవచ్చు. ఉసిరి దీపం
శివాలయంలో ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించడం వల్ల అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. దానాలు మరియు ఇతర ఆచారాలు. తిలదానం అంటే నువ్వుల దానం. ఈ కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా తిలదానం అంటే నువ్వులను దానం చేయాలి. బ్రాహ్మణులకు లేదా పేదలకు దక్షిణ తాంబూలంతో నువ్వులు దానం చేస్తే మంచి రోజులు ప్రారంభమవుతాయి. విభూది ప్రతి ఒక్కరూ విభూది బొట్టును ధరించాలి. విభూది ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం రక్షిస్తాడు. నంది దర్శనం. శివాలయానికి మనం వెళ్ళినప్పుడు వారు నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయి. వనభోజనాలు. ఈ కార్తీక సోమవారం రోజున కుటుంబంతో కలిసి వనభోజనాలు చేసుకుంటే చాలా మంచిది. కార్తీక పురాణం. ఈ రోజున కార్తీక పురాణం చదవడం లేదా వినడం వల్ల 7 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. గోవుకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే త్రిమూర్తులు సంతోషించి కోరిన వరాలను మనకు ప్రసాదిస్తారు. వివాహం, ఉద్యోగం కావలసిన వారు ఈ వివాహం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ చివరి కార్తీక సోమవారం నుండి తప్పనిసరిగా శివునికి అభిషేకం చేసి శివాలయంలో దీపారాధన చేయాలి. కార్తీక మాసం ముగింపు అంటే పోలి దీపాలు ఎలా వెలిగించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ పోలి దీపాలు కార్తీక మాసం ముగిసిన తర్వాత అంటే నవంబర్ 21వ తేదీన ప్రతి ఒక్కరూ నదులలో పోలి దీపాలు వదలాలి. పోలి దీపం అనేది ఆ విధానం ఎలా చేయాలి అంటే అరటి దొప్పల్లో 30 ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదలాలి. దీనివల్ల కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. నదుల్లో వదలలేని వారు తులసి కోట ముందు కూడా వదులుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.